హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే దాదాపు డిగ్రీ, బీటెక్, అదేవిధంగా ఎంఎస్సి, అదేవిధంగా ఐటీఏ చేసిన వాళ్ళకైతే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో ఎన్ఈపిఏ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఈ యొక్క ఎన్ఈపిఏ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి ఏ విధంగా వీళ్ళని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, యొక్క ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవన్నీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్. ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, ఓకేనా? సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకైతే ఇక్కడ ఎన్ఈపిఏ నుంచి అయితే మనకు ఒక ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఓకేనా? ఈ యొక్క ఎన్ఈపిఏ నుంచి మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాదాపు మనకు చాలా క్వాలిఫికేషన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎన్ఈపిఏ అంటే ఏంటి, అసలు ఈ ఎన్ఈపిఏ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఫస్ట్ ఎన్ఈపిఏ అంటే ఏంటిది చూసుకుంటే మనకు నేషనల్ న్యూస్ ప్రింట్ మిల్స్, ఓకేనా? సో దీని నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ త్రో వీళ్ళైతే దాదాపు మనకు కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు. సో మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం మరి. సో చూసుకుంటే వీళ్ళ నుంచి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు, ఓకేనా? అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. సో మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు వీళ్ళు 45 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 45 వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 45 వేకెన్సీస్కి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎలిజిబిలిటీ ఏముండాలి, అర్హత చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు వీళ్ళు చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్, ఓకేనా? డిగ్రీ, గ్రాడ్యుయేషన్ నథింగ్ బట్ ఏ డిగ్రీ, ఓకేనా? డిగ్రీ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే 12th క్లాస్ కూడా అడుగుతున్నారు, బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 12th ఉంది, అదేవిధంగా ఎస్ఎస్సి ఉంది, దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అదే కాకుండా మనకు వచ్చేసి ఐటీఐ, సో ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఉన్నాయి. అదేవిధంగా బీఈ బీటెక్, అదేవిధంగా ఎంఎస్సి, బిఎస్సి నథింగ్ బట్ ఏ డిగ్రీ, ఇది కూడా గ్రాడ్యుయేషన్ దీంతో సమానం. బిఎస్సి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్, ఓకేనా? ఫస్ట్ క్లాస్ లేదనుకుంటే మనకు సెకండ్ క్లాస్ పాస్ అవుట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానితో పాటుగా మరొక క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో బాయిలర్ అటెండెంట్గా వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఉండొచ్చు. కొందరు ఎవరైనా బాయిలర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ట్రేడ్లో, సో బాయిలర్ అటెండెంట్ ఉంటే వాళ్ళకి కంపల్సరీగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో కంపల్సరీగా ట్రేడ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క 45 ఉద్యోగాల్లో వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క 45 వేకెన్సీస్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అనమాట. కంపల్సరీ మీరు డిగ్రీ, డిప్లొమా, 12th, ఎస్ఎస్సి ఉంటే కొన్ని క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంఎస్సి, బిఎస్సి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్, అదేవిధంగా బాయిలర్ అటెండెంట్గా చేస్తుంటే కంపల్సరీ మీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీగా. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క నేషనల్ న్యూస్ ప్రింట్ మిల్స్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క 45 వేకెన్సీస్కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరి వీళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి, వీళ్ళు అప్లికేషన్ చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మీకు దాదాపు గరిష్టంగా 50 years వరకు అయితే ఏజ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో 50 years వరకు అయితే మీకు ఏజ్ ఉన్నా పర్లేదు. ఈ యొక్క 50 సంవత్సరాలకు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకుంటే అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూనే మనము అప్లికేషన్ అయితే చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇదనమాట మనకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో ఉంది. సో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మరి అప్లికేషన్ చేస్తాం కరెక్టే, మనకి ఏమైనా ఫీజు ఏమైనా ఉందా చూసుకుంటే
మీన్ మరొకటి చూసుకుంటే మనకు ఇక్కడ మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఎలాంటి ఫీజులు గుర్తుపెట్టుకోవాలి, నో ఫీ. సో ఫ్రీగానే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ఫీజు అయితే లేదు. బట్ ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు దీనికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు మనకు ఏప్రిల్ 23 మనము అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 23 కాబట్టి తొందరగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిలేటెడ్గా ఏమున్నాయో చూసి అయితే అప్లికేషన్ చేయండి. ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం ఏ విధంగా అప్లికేషన్ చేసిన తర్వాత మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చూసుకుంటే జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్లన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ యొక్క 2 విధాలుగా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, షార్ట్ లిస్టింగ్ చేస్తారు మీ అప్లికేషన్ అన్ని. సో షార్ట్ లిస్ట్లో మెరిట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగానే, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెబ్సైట్ని అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాను. సో మరిన్ని వివరాలకు మీరు ఒకసారి నోటిఫికేషన్ రీడ్ చేయండి. మీకు ఏ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏమున్నాయో చూసుకుంటే వీళ్ళ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వెబ్సైట్ లింక్ చూసుకుంటే nepamills.co.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఫుల్గా రీడ్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మనకు ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ యొక్క జాబ్ సూటబుల్ అవుతుందో చూసుకొని సో నోటిఫికేషన్ రీడ్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, మనకు ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్లో వస్తే కంపల్సరీ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, డైరెక్ట్ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్. సో మంచి ఛాన్స్, మరి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఈరోజు మంచి జాబ్ అప్డేట్. మనకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇందులో. సో దాదాపు మొదలుకుంటే డిగ్రీ నుంచి మొదలుకుంటే హైయర్ స్టడీస్ వరకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్ అప్డేట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. వీడియోని మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి, ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 చందు. థ్యాంక్ యూ వెరీ మచ్.